ఈరోజు వీడియోలో ఫైల్ ఫార్మాట్స్ కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసుకుందాం. జనరల్‌గా మనం జనరేట్ చేసే డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్కసారి ఇమేజెస్‌ని సేవ్ చేయాలనుకుంటాము. ఒక్కొక్కసారి ఆడియో, వీడియో అండ్ ఒక్కొక్కసారి టెక్స్ట్ ఫార్మాట్‌లో ఉన్న డేటాని సేవ్ చేసుకోవాలనుకుంటాం. ఇలాగా మనం సేవ్ చేసే డేటా అనేది ఏ టైప్ అన్న దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మన డేటాని సేవ్ చేసుకోవచ్చనమాట. సో, జనరల్‌గా టెక్స్ట్ ఫైల్స్ అనేవి టీఎక్స్టీ, సీఎస్‌వి, పీడీఎఫ్ అండ్ డాక్, టీఓ, డాక్ఎక్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. సిమిలర్‌గా ఇమేజెస్‌ని ఈ ఫార్మాట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్‌ని ఎంపీ4లో అండ్ ఆడియోస్‌ని ఎంపీ3లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా కంప్రెస్డ్ అంటే జిప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ఫైల్ గానీ, లేదా ఒక ఫోల్డర్‌ని గానీ మనం ఎవరికన్నా ఇంటర్నెట్‌లో షేర్ చేయాలనుకుంటున్నాం. ఒక నెట్‌వర్క్ ద్వారా అది ట్రాన్స్‌పోర్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్న డేటా అనేది ఎంత తక్కువగా కుదిరితే అంత తక్కువగా చూసుకోవాలనమాట. అప్పుడైతే చాలా స్పీడ్‌గా ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. అది ఎక్కువ గనక డేటా ఉందనుకోండి అందులో చాలా స్లోగా ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది గదా! సో, అందుకు జిప్ చేసుకుంటా ఉంటా. రైట్ క్లిక్ చేసి జిప్ అనంగానే అదేంటంటే అవసరం లేని డేటాని రిమూవ్ చేసేసిద్ది ఆ ఫైల్ నుంచి. కేవలం అవసరమైనది మాత్రమే ఉంచి జిప్‌గా కన్వర్ట్ చేసిద్ది. అంటే ఆ ఫైల్ సైజ్ అనేది తగ్గిద్దనమాట జిప్ చేస్తే. అండ్ ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మన డేటాని సేవ్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా! జావా గానీ, పైథాన్ గానీ, సి గానీ వీటికంటూ ఒక సెపరేట్‌గా ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఎస్‌క్యూఎల్ అంటేనేమో మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ సంబంధించిన కోడ్‌ని ఎస్‌క్యూఎల్ అనే ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేస్తాం. అండ్ హెచ్‌టీఎంఎల్‌ని హెచ్‌టీఎంఎల్ అని అండ్ పీపీటీస్, ఎక్స్ఎంఎల్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఈ పర్టిక్యులర్ ఎక్స్‌టెన్షన్స్‌తో సేవ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇలా సేవ్ చేయటం వల్ల ఏంటి యూజ్? అసలెందుకు మనం సేవ్ చేయాలి ఇలా ఎక్స్‌టెన్షన్స్‌తో అని చెప్పి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక డేటా తీసుకున్నా. నేమ్, ఏజ్, ఈమెయిల్ అని చెప్పి అండ్ సో ఆన్ కొంచెం డేటా ఉంది. అన్ని సెపరేటెడ్‌గా ఉన్నాయి. ఈ డేటాని నేను 2 వేస్‌లో ఓపెన్ చేయొచ్చనమాట. ఈ డేటాని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ఇదంతా సేవ్ చేశాననుకుందాం. ఆ నోట్‌ప్యాడ్‌లో సేవ్ చేసిన ఈ డేటా అనేది సీఎస్‌వి ఫార్మాట్‌లో నేను సేవ్ చేశాను. సీఎస్‌వి అనే ఫార్మాట్‌లో నేను సేవ్ చేశాను. ఎందుకంటే టెక్స్ట్ ఫైల్ కాబట్టి సీఎస్‌వి అని సేవ్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ సీఎస్‌వి అన్న ఫార్మాట్‌లో ఉన్న డేటాని మనం 2 ప్రోగ్రామ్స్‌కి ఇవ్వచ్చు. ఇక్కడ నోట్‌ప్యాడ్ అనే ప్రోగ్రామ్‌కి ఇవ్వచ్చు. అలాగే ఎక్సెల్ అనే ప్రోగ్రామ్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏమి లేదు. జస్ట్ ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. నోట్‌ప్యాడ్ అనే సాఫ్ట్‌వేర్ గనుక ఇస్తే ఈ డేటాని ఇలా చూపిచ్చిద్దనమాట మనకి. అదే ఒకవేళ గనుక ఎక్సెల్ అనే సాఫ్ట్‌వేర్‌కి ఇస్తే మనకి ఇలా డేటా టేబుల్ ఫార్మాట్‌లో చూపిచ్చిద్ది. సో, ఈ ఎక్స్‌టెన్షన్ బట్టి మనం ఏ సాఫ్ట్‌వేర్‌కి ఇవ్వాలి అనే విషయం మనకు తెలిసిద్దనమాట. ఆ ఓఎస్‌కి కూడా అర్థమైద్ది. ఓకే. టీఎక్స్‌టీ ఉంది కాబట్టి డిఫాల్ట్‌గా నోట్‌ప్యాడ్‌కి ఇవ్వాలి. ఎక్స్ఎల్ఎస్ ఉంది కాబట్టి ఎక్సెల్ ప్రోగ్రామ్‌కి ఇవ్వాలి అని చెప్పి. అంటే ఏ ప్రోగ్రామ్‌ని ఇన్వోక్ చేయాలి అనే విషయం ఓఎస్‌కి అర్థమైద్ది. అందుకని మనం ఎక్స్‌టెన్షన్స్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఇక్కడ సీఎస్‌వి అనే ఈ ఫార్మాట్ బోత్ నోట్‌ప్యాడ్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఎక్సెల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం రెండిట్లో కూడా ఓపెన్ చేసుకోగలుగుతున్నాం. దీన్నే ప్రాక్టికల్‌గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే టేబుల్ డేటా ఉంది కదా! దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి నేను ఓపెన్ విత్ అంటాను. ఓపెన్ విత్ నోట్‌ప్యాడ్ అంటాను. చూసారా? ఇక్కడ నాకు డేటా అనేది సెపరేటెడ్‌గా చూపిస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్నే నేను డబ్ల్యూపీఎస్ ఆఫీస్‌లో ఓపెన్ చేస్తున్నాను. అంటే నాకు ఇండైరెక్ట్‌గా ఎక్సెల్‌లో ఓపెన్ అయిపోద్ది. సో, ఇలా ఎక్సెల్ ఎలా ఓపెన్ అయింది? టేబుల్ ఫార్మాట్‌లో ఓపెన్ అయిందనమాట. సో, ఇక్కడ చూస్తే సీఎస్‌వి అని ఉంది చూసారా? ఫైల్ ఫార్మాట్. మనం ఈ ఫైల్ ఎక్స్‌టెన్షన్‌ని ఇలా డైరెక్ట్‌గా ఎక్కడి నుండి చూసుకోవచ్చు. మనం ఒక ఫైల్ ఒక ఎక్స్‌టెన్షన్‌ని డైరెక్ట్‌గా ఎక్కడి నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ సీఎస్‌వి ఇక్కడ పీఎన్‌జీ ఫైల్ అనమాట. ఈ స్పైడర్ మ్యాన్ అనేది. అంటే ఒక ఇమేజ్ అనమాట ఇది. రైట్? ఇదొక ఇమేజ్. అందుకు పీఎన్‌జీ అనే ఫార్మాట్‌లో సేవ్ చేసుకున్నా. అది జేపీజీ అని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇమేజ్ కాబట్టి. సో, ఇదొక టెక్స్ట్ ఫైల్, నార్మల్ టెక్స్ట్ ఫైల్. అందుకు టెక్స్ట్ డాక్యుమెంట్ అని ఉంది. అండ్ సో ఆన్ ఇలాగా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తే దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఆ పర్టిక్యులర్ ఫైల్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ. ఇప్పుడు చూసారా నోట్‌ప్యాడ్‌తో ఓపెన్ అయింది కదా! ఇదొక టెక్స్ట్ ఫైల్ అని చెప్పి డేటా ఇచ్చింది. అండ్ దాని నేమ్ ఇచ్చింది. ఎంత డేటా అనేది తీసుకుంటుంది అని అండ్ సో ఆన్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ డేటా అనే ఫైల్‌నే ఉంది. దీని ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్‌గా అయితే వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయిద్దని చెప్పి రాస్తుంది. అంటే మనం డబుల్ క్లిక్ ఇవ్వగానే ఇది వీఎస్ కోడ్‌లో ఓపెన్ అయిద్దనమాట. మనం అలా వద్దు. మనం చేంజ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి. ఇలా నోట్‌ప్యాడ్‌లో అనుకోవచ్చు. నోట్‌ప్యాడ్ అని క్లిక్ చేస్తే నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ అయిద్ది. అప్లై అండ్ ఓకే క్లిక్ చేయొచ్చు. చూసారా ఇప్పుడు ఐకాన్ మారిపోయింది. డబుల్ క్లిక్ ఇవ్వగానే నేను డైరెక్ట్‌గా నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ అయిపోద్ది. నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ అని కూడా అనవసరం. మళ్ళీ దీన్ని నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ ఎక్సెల్ అని కూడా అనొచ్చు మళ్ళీ. ఓపెన్ విత్ డబ్ల్యూపీఎస్ ఆఫీస్. సో, ఎక్సెల్‌లో కూడా ఓపెన్ అయింది.
సో ఫైల్ ఎక్స్టెన్షన్స్ని ఎలా తెలుసుకోవాలి అండ్ ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్తో కూడా మనం డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ సపోర్ట్ చేస్తేనే మనం ఓపెన్ చేయగలం. ఇప్పుడు ఈ .csv ఫార్మాట్ని ఒక నోట్ ప్యాడ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఎక్సెల్ సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేస్తుంది, అందుకని ఓపెన్ చేయగలిగాం. ఓకే, ఎందుకు ఇలా డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా డాక్ ఫైల్ని .docతో సేవ్ చేసుకోవచ్చు, .docxతో కూడా సేవ్ చేసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఓల్డర్ వర్షన్, ఇది కొంచెం అడ్వాన్స్ వర్షన్ అనమాట. 2007 ముందు డాక్యుమెంట్స్ అన్ని కూడా .doc అనే ఫార్మాట్లో సేవ్ చేసేవాళ్ళు. లేటెస్ట్గా వచ్చిన వర్షన్ అంటే .docx అని చెప్పి సేవ్ చేస్తారనమాట. దీనికి డిఫరెన్స్ ఏంటంటే .doc ఫార్మాట్లో ఉన్న ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాంట్లో కనుక మనం ఏదైనా టెక్స్ట్ని టైప్ చేసామంటే కేవలం ఈ పర్టికులర్ క్యారెక్టర్స్తో మాత్రమే మనం టైప్ చేయగలం. అది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన దాంట్లో అయితే మన ఈమోజీస్ని యాడ్ చేసుకోగలుగుతాం, మన డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించిన క్యారెక్టర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫైల్లో. అందుకు మనకి ఇలాగా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అనమాట. లేటెస్ట్ వర్షన్లో ఇలాగ ఎక్స్ట్రాగా సపోర్ట్ చేసిద్ది. అండ్ ఈ .doc ఫార్మాట్లో ఉన్న ఈ డేటాని మనం .docxలో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఈ సాఫ్ట్వేర్లో కూడా దీనికి సంబంధించిన డేటాను ఓపెన్ చేసుకోవచ్చు. కానీ దీన్ని సంబంధించిన డేటా దీంట్లో ఓపెన్ చేయలేము, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ ఇది రిప్రజెంట్ చేయదు కదా, సో మనకి ఇన్కరెక్ట్ డేటాను చూపించే అవకాశం ఉంది. సో అది ఫైల్ ఫార్మాట్స్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.